హలో గాయ్స్, అందరికీ నమస్తే. రోజులో అమ్మ కానీ అత్త కానీ అక్కయ్య కానీ ఎవరు ఫోన్ చేసినా ముందడిగేది ఏం వంట చేసావు, ఏం కూర చేసావు అని. ప్రతిరోజు అయితే వేరే వేరేగా వండుతారేమో కానీ శనివారం అయితే మోస్ట్లీ మీది తినాలి మాది తినాలి అన్నట్టు మీది పప్పు మాది పప్పు అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఈరోజు శనివారం కాదు కదా, పప్పు ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? పప్పు కూరగాయలు లేనప్పుడు కూడా భలే ఉపయోగపడుతుంది. ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు గబుక్కున పప్పు చేసేస్తే అయిపోతుంది. పప్పు గురించి ఎంత పెద్ద స్టోరీ చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? మన వంటలు మనం పొగడకపోతే ఎవరు పొగుడతారు చెప్పండి. ఎన్ని రకాల పప్పులున్నా టమాటా పప్పుకున్న క్రేజే వేరబ్బా. అదే 3 రకాల పప్పులతో కలిపి చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు కూడా వేసైతే పప్పు చేశాను. వేడి వేడి అన్నంలో టమాటా పప్పు, ఆవకాయ, తప్పనిసరిగా నెయ్యి వేసుకుని తింటే ఆహా ఇంకేం కావాలి చెప్పండి. సో పప్పు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక